As it is an online classes. This is part 5 of the lesson Principles of Metallurgy of Class 10 Physical Science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠంలో 5వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. మనము ఇంతకుముందు భాగంలో లోహం శుద్ధి అంటే చివరి స్టేజ్లో ఎలా చేస్తాం అనేది మనం చెప్పుకున్నాం. దాంట్లో పోలింగ్, గలనము, స్వేదనము అండ్ విద్యుత్ విశ్లేషణము అనే పద్ధతులు చెప్పుకున్నాం. ఇక ఈ భాగంలో మనము అసలు లోహ క్షయం అంటే ఏమిటి అనేది చెప్పుకోబోతున్నాం. మరి మనకి తెలుసు ఇనుము తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. ఇనుము తుప్పు పట్టడం అంటే ఐరన్ ఆక్సైడ్ ఏర్పడడం. అదేవిధంగా మనకు తెలుసు వెండి వస్తువులు కాంతి విహీనం అవడం, అక్కడ మనకి సిల్వర్ సల్ఫైడ్ అనేది ఏర్పడుతుంది. రాగి కంచు వస్తువులపై మనకి ఆకుపచ్చని పొర ఏర్పడుతుంది. ఇది కాపర్ కార్బోనేట్ అన్నమాట. దీన్ని మనం చిలుము పట్టడం అంటాం. ఇవన్నీ కూడా లోహక్షయానికి ఉదాహరణలు. అంటే మనకి రాగి అయితే ఆకుపచ్చ పొర ఏర్పడుతుంది, ఇనుము అయితే తుప్పు పడుతుంది, సిల్వర్ అయితే దాని కాంతిని కోల్పోతుంది కదా. ఇవన్నీ కూడా మనము చిలుము పట్టడం అంటాం. మన ఫిజికల్ సైన్స్ భాషలో దీన్ని లోహక్షయం అంటాం. మరి ఈ లోహక్షయం ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందని తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక కృత్యం చేస్తున్నాం. ఇక్కడ మనము 3 పరీక్ష నాళికలు తీసుకుంటున్నాం. దీంట్లో శుభ్రంగా తుప్పు పట్టకుండా ఉన్న కొత్త ఇనుప మేకులు అంటే ఇనుప మొలలు మనం ఈ 3 పరీక్ష నాళికలో వేస్తున్నాం. మనము మొదటి పరీక్ష నాళిక పేరు ఏ, రెండవ పరీక్ష నాళిక పేరు బి, మూడవ పరీక్ష నాళిక పేరు సి అని చెప్తున్నాం. మనము పరీక్ష నాళిక ఏలో ఏం చేస్తున్నామంటే దీంట్లో మేకులు వేసాం, దీంట్లో కొన్ని నీళ్లు నింపిన తర్వాత ఈ బిరడాన్ని పెట్టేసాం. ఇక రెండవ దాంట్లో చూడండి, రెండవ దాంట్లో మనం ఏం చేస్తున్నాం, పరీక్ష నాళిక బిలో మరిగించిన స్వేదన జలాన్ని ఇనుప మేకులు మునిగేంత వరకు తీసుకున్న తర్వాత దీంట్లో 1 మిల్లీ లీటర్ నూనెను కలుపుతున్నాం. ఇక్కడ మనం ముందుగా వేడి నీటిని పోసాం మేకులు మునిగేంత వరకు. దాని తర్వాత ఇక్కడ నూనెను కూడా తీసుకున్నాం. తర్వాత రబ్బర్ విడా నుంచాం, మూసేసాం. ఇప్పుడు సిలో ఏం తీసుకున్నాం, మనం కొంచెం అనార్ధ కాల్షియం క్లోరైడ్ గుళికలు తీసుకున్నాం. దీంట్లో మేకులు వేసాం, మళ్ళీ బిరడాను మూసేసాం. ఇప్పుడు ఈ 3 పరీక్ష నాళికలను కూడా మనము కొన్ని రోజుల వరకు కదపకుండా అంటే కదిలించకుండా ఉంచాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 2-3 రోజుల తర్వాత వీటిని మనం పరీక్షించాలి. పరీక్ష నాళిక ఏలో మేకులు ఇనుప మేకులు తుప్పు పడతాయి, కానీ బిలో కానీ సిలో కానీ తుప్పు పట్టవు. మరి ఎందుకు పట్టలేదు అంటే చూడండి, ఏలో మేకులకి గాలి లభించింది, నీరు కూడా లభించింది కాబట్టి ఇవి తొందరగా తుప్పు పట్టాయి. కానీ ఈ పరీక్ష నాళిక బిలో వీటికి కేవలం నీరు మాత్రమే లభించింది, గాలి లభించలేదు. ఎందుకంటే ఇక్కడ నూనె పొర అడ్డుగా ఉంది. మరి సిలో వీటికి ఇక్కడ ఈ అనార్ధ కాల్షియం క్లోరైడ్ గుళికలు ఇక్కడ ఉన్న గాలినంతటిని పీల్చుకున్నాయి. అంటే ఇక్కడ మనకి పొడి గాలి మాత్రమే ఉంది, అందుకే ఇవి తుప్పు పట్టలేదు. అంటే మనకి ఇనుప వస్తువులు తుప్పు పట్టాలి అంటే ఏం కావాలి, ఇక్కడ మనకి గాలి మరియు దానికి తగినంత నీరు, ఈ 2 ఉన్నప్పుడే మనకి తుప్పు పట్టాయి. మరి తుప్పు పట్టడానికి కారణం ఏమిటి అంటే ఈ ఆక్సిజన్, ఈ లోహ క్షయంలో ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ ఎలక్ట్రాన్లను కోల్పోయి ఆక్సైడ్లు ఏర్పడతాయి. దీని ద్వారా లోహం అనేది ఆక్సీకరణం చెందుతుంది. అంటే ఇనుప వస్తువులు లేదా మిగతా లోహాలు తుప్పు పట్టాలి అంటే నీరు, గాలి ఈ రెండిటి వల్ల జరుగుతుందన్నమాట. మరి అసలు మనకి కెమికల్ రియాక్షన్ పరంగా అంటే రసాయన చర్య పరంగా దీంట్లో అసలు ఏం జరుగుతుంది అంటే ఈ లోహక్షయం అనే రసాయన ప్రక్రియ చాలా క్లిష్టమైనది. దీంట్లో ఒక విద్యుత్ రసాయన దృగ్విషయంగా మనం చెప్పవచ్చు. అంటే తుప్పు పట్టడం అనేది ఒక విద్యుత్ రసాయన దృగ్విషయం.
ఈ ఇనుప వస్తువుల ఉపరితలంపై ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఈ క్షయం అంటే తుప్పు అనేది పట్టినప్పుడు అక్కడ ఆక్సీకరణం జరిగి ఆ ప్రాంతం అంతా యానోడ్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే ఇక్కడ Fe చూడండి, అది 4 ఎలక్ట్రాన్లను కోల్పోయి 2Fe2+గా మిగిలింది. ఇది యానోడ్ లాగా ప్రవర్తిస్తుంది. ఈ యానోడ్ వద్ద విడుదలైన ఎలక్ట్రాన్లు లోహం గుండా వేరే ప్రాంతం వద్దకు పోయి అక్కడ హైడ్రోజన్ అయాన్ సమక్షంలో ఆక్సిజన్ను క్షేకరిస్తాయి. అంటే గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోని తడిగాల్లో ఉన్న నీటిలో కరగడం వల్ల ఏర్పడ్డ H2CO3 నుండి ఈ హైడ్రోజన్ అయాన్ లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ వాతావరణంలోని ఆమ్ల ఆక్సైడ్లు నీటిలో కరగడం వల్ల కూడా మనకి హైడ్రోజన్ అయాన్ వీటికి లభ్యమవుతుంది. ఈ ప్రాంతము క్యాథోడ్ లాగా వ్యవహరిస్తుంది. అంటే క్యాథోడ్ వద్ద మనకి O2+, 4H+, plus 4 electrons is becoming 2H2O. ఈ మొత్తం చర్య మొత్తం మనం కలిపితే ఏం జరుగుతుంది? 2Fe అంటే యానోడ్ వద్ద, క్యాథోడ్ వద్ద +O2 + 4H+ అన్నమాట. సో చివరికి మనకి 2Fe+2 + 2H2గా మారుతుంది. అంటే వాతావరణంలోని ఆక్సిజన్చే ఈ ఫెర్రస్ అయాన్లు ఆక్సీకరణం చెంది ఫెర్రిక్ అయాన్లుగా మారుతాయి. అంటే Fe2+ Fe3+గా మారుతుంది. మారి ఈ ఆర్ధ ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3 H2O XH2O రూపంలో తుప్పుగా మారుతాయి. అంటే మనము తుప్పు యొక్క రసాయనామం చెప్పాలంటే ఫెర్రిక్ ఆక్సైడ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇది తుప్పు యొక్క రసాయనామం ఫెర్రిక్ ఆక్సైడ్ అండ్ XH2O అంటే కొన్ని నీటి అణువులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఈ తుప్పు పట్టకుండా లోహాలని ఎలా కాపాడుకోవచ్చు, ఎలా వీటిని నివారించవచ్చు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే దీనివల్ల చాలా ధన వ్యయాన్ని మనం తగ్గించగలుగుతాం. ఎందుకు అంటే ఈ ఇనుము తుప్పు పట్టడం వల్ల ఈ ఇనుప వంతెనలు తుప్పు పట్టి వంతెనలు కూలిపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా మనం ప్రమాదాలు జరగకుండా నివారించాలి అంటే వీటిని తుప్పు పట్టకుండా మనం నివారించాలి. అలా చేయాలి అంటే ఏం చేయాలి? మనము దీని ఉపరితల వాతావరణంతో ఇది స్పర్శతో లేకుండా నివారించాలి. మరి సర్వసాధారణంగా మనము దీన్ని లోహ క్షయాన్ని నివారించడానికి ఏం చేస్తామంటే ఈ ఉపరితలాన్ని పెయింట్తో లేదా కొన్ని రసాయనాలతో కప్పి ఉంచుతాం. అంటే దానిపైన పెయింట్ వేస్తాం. ఎటువంటి పెయింట్? మనకి ఇక్కడ ఈ పెయింట్ రసాయనామం బైస్పినాల్ అన్నమాట. ఈ బైస్పినాల్ వంటి వాటితో ఈ ఉపరితలాన్ని మనం పెయింట్ చేయడం వల్ల ఇది లోహక్షయం కాకుండా మనం నివారించవచ్చు. ఇంకా ఈ లోహం యొక్క ధర్మాలను పెంచడానికి మనము దాన్ని మిశ్రమ లోహంగా కూడా మారుస్తాం. అంటే ఇది ఇంకొక పద్ధతి. ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ధర్మాలు గల మిశ్రమ పదార్థాన్ని మనం పొందుతాం. ఉదాహరణకి ఇనుము మనం చాలా ఎక్కువగా వాడే లోహం, కానీ మనం శుద్ధ స్థితిలో ఉండే ఇనుము లోహాన్ని ఎప్పుడు కూడా వాడం. ఎందుకు అంటే శుద్ధ ఇనుము చాలా మృదువుగా అంటే చాలా మెత్తగా ఉంటుంది, వేడి చేసినప్పుడు సులువుగా సాగిపోతుంది. కాబట్టి తక్కువ మొత్తంలో మనం కార్బన్ని ఇనుముతో కలుపుతాం, అప్పుడు అది గట్టిగా దృఢంగా మారుతుంది. అదేవిధంగా ఈ ఇనుమును మనం నికెల్ క్రోమియంతో మిశ్రమం చేస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏర్పడుతుంది. మీకు తెలుసు, మన ఇంట్లో స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉంటాయి, ఇవి తుప్పు పట్టవు. మరి అదేవిధంగా మనకి 24 క్యారెట్ గోల్డ్ అని తెలుసు. ఈ 24 క్యారెట్ గోల్డ్ అనేది శుద్ధమైన బంగారం. ఇది చాలా మృదువుగా ఉంటుంది, కాబట్టి దీంతో ఆభరణాలు తయారు చేయడానికి వీలుగా ఉండదు. అందుకే దీంట్లో మనము వెండి లేదా రాగి కలుపుతాం. ఈ వెండి లేదా రాగి కలిసి ఉన్న బంగారాన్ని 22 క్యారెట్ల బంగారము అంటాం. దీన్నే మనము ఆభరణాల తయారీకి వాడతాం. మరి అసలు 22 క్యారెట్లు 24 క్యారెట్లు అంటే ఏమిటి అంటే 22 క్యారెట్ల బంగారం అంటే 22 భాగాల శుద్ధ బంగారానికి 2 భాగాల వెండి లేదా కాపర్ని కలుపుతాం. అప్పుడు దీన్ని 22 క్యారెట్ బంగారము అంటాం అన్నమాట.
అదే ఈ 2 భాగాలు కాపర్ లేదా వెండి కలపకపోతే అది 24 క్యారెట్ల బంగారము, అంటే శుద్ధమైన బంగారము అంటాం. అంటే మనకి బంగారము మనము 2 భాగాలు కాపర్ అంటే రాగి లేదా వెండి కలిపితేనే మనకి వాటితో నగలు తయారు చేయడానికి వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. అంటే మనం ధరించే నగలన్నీ కూడా 22 క్యారెట్ల బంగారం అన్నమాట. మరి ఇవే కాకుండా ఇంకొక పద్ధతి ఏంటి అంటే, ఈ అల్ప చర్యాశీలత కలిగి ఉండి వాతావరణంతో తామే ముందుగా చర్య జరిపి వస్తువును రక్షించగలిగే లోహాలు కొన్ని ఉన్నాయి. అవి టిన్, జింక్ అన్నమాట. వీటితో మనం లోహ వస్తువుని కప్పి ఉంచుతాం. ఈ పద్ధతిలో కూడా మనం లోహము క్షయం జరగకుండా కాపాడుతాం. విద్యుత్ రసాయన పద్ధతిలో ఈ జింక్, మెగ్నీషియం వంటి లోహ ఎలక్ట్రాన్లు తమకు తామే క్షయం చెంది వస్తువును క్షయం కాకుండా రక్షిస్తాయి. అందుకే కొన్ని పరికరాలకి మనం పైన టిన్ పొర మనం చూడొచ్చు, జింక్ లేదా టిన్ పొర అన్నమాట. ఇది మనం లోహం క్షయం కాకుండా కాపాడుకునే పద్ధతులు. సో English medium students, in this lesson we are going to learn what is corrosion. So the rusting of iron, that is iron oxide, and tarnishing of silver, that is silver sulfide. So development of green coating on copper, that is copper carbonate, and bronze are some of the examples of corrosion. So corrosion is nothing but rusting on. So how it is taking place, or how the corrosion occurs and why. So let us do an activity. So first of all, you have to take 3 test tubes and name them as A, B, C. And in first test tube A, we have to pour some water and take some clean iron nails in them and cork it. And next one, we have to take boiled distilled water in test tube B and add some 1 ml of oil also here, and keep iron nails here also and cork it. Now take the third one, C, test tube. Now put some anhydrous calcium chloride in this test tube and nails also and cork it. So here in first test tube we take only water and iron nails, and in second one we take iron nails with the boiled water and oil, and in third one we take just anhydrous calcium chloride and iron nails. So now keep this test tube for a few days, and we have to observe after a few days. Now you will observe that iron nails rust in test tube A only, but they do not rust in B and C. So in the test tube A, the nails export to both air and water, but in test tube B, the nails export to water only, no air here, because the oil prevents from the air. In test tube C, there is no water, this is dry air, because this calcium chloride absorb the water in the air. So we will observe that iron nails must be in test tube A. So why and what does this tell about the conditions under the which iron particles rust? So in metallic corrosion, the metal is oxidized by the loss of electrons to oxygen and result in the formation of oxides. So corrosion of iron occurs in the presence of water and iron. So see here, the corrosion of iron occurs only in the presence of water and air. So what is the chemistry of corrosion?
It is very quite complex, but it may be considered essentially as an electrochemical phenomena. So rusting of iron is electrochemical phenomena. So during collision at a particular spot on the surface of an object made of iron, oxidation takes place and that spot behaves as anode. So this spot behaves as anode here. So 2Fe becoming 2Fe plus 2 plus, and it is leaving 4 electrons. So these electrons released at the anodic spot move through the metal and go to another spot on the metal and reduce oxygen at that spot in the presence of H plus. So which is believed to be available from H2CO3 formed due to the dissolution of carbon dioxide from air into water in moist air conditions of atmosphere. So hydrogen ion. This hydrogen ion in water may also available due to the solution of other acidic oxide from the atmosphere. So this spot behaves as a cathode. So at this cathode the reaction is O2 plus 4H plus 4 electrons becoming 2H2O. So if you see the overall reaction at anode and cathode, we can write that 2Fe plus O2 plus 4H plus gives 2Fe2 plus 2H2O. So the ferrous ions Fe2 plus are further oxidized by atmospheric oxygen to ferric ions. So this Fe2 plus becoming as Fe3 plus. So which come out as rust in the form of hydrate ferric oxide, that is Fe2O3 XH2O. Here X is unknown number. So rust is nothing but hydrated ferric oxide. So this is the chemical formula of rust. We can set that. So how to prevent from corrosion? So this prevention of corrosion is very prime importance, because it not only saves the money but also helps in preventing accidents. So such as a bridge collapse or failure of a key component due to the corrosion. So here prevent of corrosion is very important, because it saves money and it prevents accidents also. So one of the simplest method of preventing corrosion is to prevent the surface of the metallic object to come into contact with the atmosphere. So this can be done by covering the surface with the paint. So we have to paint the area. That's why we can prevent from the corrosion, or by some by chemicals. So this chemical is known as bisphenol. So this bisphenol can prevent the iron from corrosion. Another simple method is to cover the surface by other metals like tin and zinc, etc. So that are inert or react themselves with atmosphere to save the object. This is generally done by electroplating. So this method is called as electroplating. So an electrochemical method is to provide a sacrificial electrode of another metal like magnesium, zinc, etc., which corrodes itself but saves the object. So we can paint the metal, we can electroplate that. So these are the methods, but another method is there, that is alloying. So alloying also a method to improve the properties of a metal. So we can get desired properties by this method. For example, iron is the most widely used metal, but it is never used in its pure state. So this is because pure iron is very soft and stretches easily when it is hot. So if it is mixed with small amount of carbon, it becomes hard and strong. So that's why we not using pure metal, we using by alloying it. And also when iron is mixed with nickel and chromium, we get stainless steel, which will not rust. We are using stainless steel utensils in our home, it will not rust.
And pure gold also, pure gold known as 24 karat gold. It is very soft. It is therefore not suitable for making jewelry. So when it is alloyed with silver or copper, it will be it will make hard. So generally in India, 22 karat gold is used for making ornaments. So if you want to gold ornaments, we have to use 22 karat gold only. So what is 22 karat gold? That means 22 parts of pure gold and 2 parts of silver or copper. This is called 22 karat gold. And what is 24 karat gold? That means there is no mixing, only pure gold is called 24 karat gold. And what is 22? 22 karat means 22 parts of gold and 2 parts of silver or copper. Okay, so this is the use of alloying. Okay, so this is our lesson. In next part we are going to learn what is calcination and etc. So in this part one of the important questions are how we prevent the corrosion. How we prevent the corrosion? So we prevent, simplest method is painting and another method is electroplating. And next method is electrochemical. This is very important question, how to prevent corrosion. And next important one, the activity which tells you the conditions of corrosions. So this activity is very important. How corrosion occurs? Question is how corrosion occurs. The activity, explain the activity. So you have to draw this diagram also. So this is your answer. పిల్లలు ఈ పాఠంలో మనం చెప్పుకున్న చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో కూడా వచ్చింది. తుప్పు పట్టడానికి లేదా లోహక్షయం చెందడానికి ఏ ఏ పరిస్థితులు అవసరం కృత్యంతో వివరించండి. ఈ కృత్యాన్ని వివరించాలి. ఇందాక మనం చెప్పుకున్నాం 3 పరీక్షణాళికలు తీసుకొని చేస్తున్నాం. దాంతోపాటు పటాన్ని గీస్తూ మీరు ఆన్సర్ రాయాలి. లోహక్షయానికి కావాల్సిన పరిస్థితులు ఏమిటి అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ వరకు ఇది ఆన్సర్. మరి తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ భాగంలో, మరి లోహము క్షయం చెందకుండా ఎలా నివారించాలి, దాని అవసరం ఏమిటి? చూడండి, ఇది మీ యొక్క ఆన్సర్. మొదటిది పెయింట్ చేయడం. ఆ పెయింట్ పేరు కూడా చెప్పుకున్నాం, బైస్పినాల్. అండ్ ఇంకొక పద్ధతి లోహాన్ని కప్పి ఉంచడం. లేదా విద్యుత్ రసాయన పద్ధతి. సో ఈ 3 ఇంపార్టెంట్ పద్ధతులు. సో ఇది మన లెసన్. చక్కగా తుప్పు ఎలా పడుతుందనేది తెలుసుకున్నాం. సో మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.